హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి చపాతీ విత్ ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. బట్ చపాతీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, ఎలా పిండి కలుపుకోవాలి ఏంటి అనేది. తెలియని వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను. అది కూడా ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఆలూ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికి కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకున్నా. టొమాటోస్, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పలావ్ ఐటమ్స్, ఆకు, మొగ్గ, పువ్వు, అలాగే దాల్చిన చెక్క, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ అయితే పెట్టుకోండి, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన సపరేట్గా పెట్టుకున్న దినుసులు అన్నీ వేసేసుకోవాలి. పలావ్ ఐటమ్స్, అలాగే జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అయితే కలుపుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత అందులోకి అయితే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈలోపు అయితే ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం దంచుకుందాము. ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది కదా, సో అందుకే ఫ్రెష్గా అయితే దంచుతున్నాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలండి. టమాటోస్ కొంచెం మగ్గాలి అంటే కొంచెం అందులో ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేయాలి కదా, అందుకే నేను ఉప్పు అయితే యాడ్ చేశాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. బంగాళదుంప ముక్కలు అయితే యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు పట్టయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు, అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా ఉంటే యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. పెరుగు కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మనం కారం ఎక్కువ యాడ్ చేస్తాం, గరం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉన్నా అది కవరప్ చేస్తుంది అనమాట కర్డ్ అనేది. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. అవన్నీ మగ్గిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు నేను మూత అయితే పెట్టేసుకుంటున్నా. కుక్కర్ మూత విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ అయితే రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి మనకి మొత్తం ఇలా అయితే ఉడికిపోయింది. ముక్క అనేది మనం ప్రెస్ చేయగానే అలా స్మూత్గా అయితే చాలండి, అంతవరకు ఉడికితే చాలు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే నేను సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అయితే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కూడా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ని బట్టి. సో ఫైనల్గా అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడికిద్దాము. సో ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. సో ఆలూ కర్రీ చపాతీ నేను మా బాబుకి అయితే పెట్టేస్తున్నాను. సో అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అలాగే మన దాంట్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎవరైనా సరే స్టిచ్చింగ్ క్లాసెస్ కావాలి అన్నట్లయితే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.